డబ్బు సంపాదించడానికి ఈ ప్రపంచంలో ఎన్నో మార్గాలున్నాయి. అందులో మనకు తెలిసిన 3 మార్గాలేంటో చూద్దాం. 1 జీవితకాలం అంతా బానిసలాగా ఉద్యోగం చేయటం. 2 కష్టమైనా సరే ఇష్టంగా వ్యాపారం చేయటం. 3 ఏదైనా పెట్టుబడి పెట్టి దాని నుండి డబ్బు సంపాదించటం. మనం ఇప్పుడు మూడో మార్గం గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మ్యూచువల్ ఫండ్ నాలెడ్జ్ సిరీస్ వీడియో 3. హాయ్! ఐ యామ్ అల్తాఫ్. యూ వాచింగ్ ఏఆర్‌బి ఫైనాన్షియల్ సర్వీసెస్. సంసారం, సముద్రం, మ్యూచువల్ ఫండ్స్. ఒక్క రోజులో ఒక్క వీడియోతో అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే నేను సిరీస్ ఆఫ్ వీడియోస్ మ్యూచువల్ ఫండ్స్ మీద షూట్ చేశాను. ఆల్రెడీ 2 వీడియోస్ నేను అప్‌లోడ్ చేశాను. సో, దాంట్లో నేను స్మాల్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్, లార్జ్ క్యాప్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ గురించి డిస్కస్ చేశాను. సో, డెబ్ట్ ఫండ్స్ గురించి డిస్కస్ చేశాను. హైబ్రిడ్ ఫండ్ గురించి డిస్కస్ చేశాను. సో, ఈ వీడియోలో మనం థీమాటిక్ ఫండ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో, లాస్ట్ 2 వీడియోస్ ఎవరైతే చూడలేదో లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తున్నాను. సో, ఫస్ట్ వీలైతే వాటిని చూసి ఈ వీడియోలోకి రండి. నేను మ్యూచువల్ ఫండ్ అంటే అర్థం తెలియని వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు సింపుల్ కాన్సెప్ట్స్‌తో చాలా స్లోగా చెప్పడం జరుగుతుంది. సో, నేను బాగా స్లోగా మీరు అనుకుంటే గనక సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్పీడ్ అనే ఆప్షన్ ఉంటది. ఆ స్పీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి 1.25 స్పీడ్ పెట్టుకుంటే కొద్దిగా స్పీడ్‌గా అనిపిస్తది. రైట్. లెట్స్ గెట్ ఇంటు ద కంటెంట్. సో, థీమాటిక్ ఫండ్స్. వాట్ ఈస్ థీమాటిక్ ఫండ్ హియర్? సో, థీమాటిక్ ఫండ్స్ అంటే సింపుల్ అండి. ఫండ్ మేనేజర్ బేసిక్ థీమ్ ఏదైనా థీమ్ మీద గాని లేదా ఏదైనా సెక్టార్ మీద గాని కాన్సంట్రేట్ చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. మోస్ట్‌లీ 85% ఆఫ్ హిస్ ఇన్వెస్ట్‌మెంట్ విల్ బి అలాటెడ్ ఇన్ ఏ పర్టిక్యులర్ థీమ్. ఆ థీమ్ అనేది ఏ థీమ్స్ ఉంటాయి అనేది నియర్లీ 25-30 థీమ్స్ ఉన్నాయండి మన మ్యూచువల్ ఫండ్స్‌లో. ప్రెజెంట్ ఇప్పుడు వరకు. దాంట్లో పాపులర్ థీమ్స్‌తో ఒక 2 వీడియోలు షూట్ చేద్దాం అనుకున్నాం. పార్ట్ 1లో థీమాటిక్ ఫండ్స్‌లో ఒక 9 స్కీమ్స్ తీసుకొచ్చాను. దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ వన్ వచ్చేపాటికి మనకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్. నేమ్‌లోనే ఉంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్. ఇక్కడ ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే బ్యాంక్స్ అండ్ ఎన్‌బీఎఫ్‌సిస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాడు. సో, బ్యాంక్స్ అంటే మనందరికీ తెలుసు. అంటే మన దగ్గర డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసి ఎదుటి వాళ్ళకి లోన్స్ ఇచ్చి దాని మీద ఇన్‌కమ్ జనరేట్ చేస్తాయి. 2 ఎన్‌బీఎఫ్‌సిస్ అంటే ఏంటి? నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేట్స్ అంటే సో, వీడు డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయకుండా లోన్స్ ఇస్తాడు. సో, వీడి దగ్గర ఉన్న ఫైనాన్షియల్ అసెట్స్‌తో జనాలకు లోన్స్ ఇచ్చి దాని మీద మనీ ఎర్న్ చేస్తాడు. సో, బ్యాంక్స్‌లో మనకొచ్చేపాటికి ఏమొస్తాయంటే మేజర్ ఎగ్జాంపుల్స్ మనం బ్యాంక్స్‌లో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సి, ఐసీఐసీఐ, ఐడీబీఐ, బంధన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్. అంటే బ్యాంక్స్‌లో మనకి పబ్లిక్ లిమిటెడ్ బ్యాంక్స్ ఉన్నాయి. యాస్ వెల్ యాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంక్స్ ఉన్నాయి. కమింగ్ బ్యాక్ టు ఎన్‌బీఎఫ్‌సిస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. అంటే వీడు డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయడు జనాల దగ్గర. బట్ జనాలకు లోన్ ఇస్తాడు. ఏంటది? బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్. సో, అందరికీ తెలుసు మనకి ఈఎంఐస్‌లో మోస్ట్‌లీ బజాజ్ అనేది చాలా ఫేమస్. ఎంతమంది బజాజ్ ఈఎంఐస్ పే చేస్తున్నారో జస్ట్ ఒకసారి కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, నెక్స్ట్ వన్ ఈస్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇది రీసెంట్‌గా మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నెక్స్ట్ వన్ ఈస్ చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. నెక్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్. నెక్స్ట్ ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ అండ్ హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్. సో, మార్కెట్‌లో కొద్దిగా పాపులర్ అయిన బ్యాంక్స్ అండ్ ఎన్‌బీఎఫ్‌సిస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. సో, వీటిలో ఇన్వెస్ట్ చేసి వీటి నుండి జనరేట్ చేస్తారు. అంటే ఈ థీమ్ ఏంటి అంటే బ్యాంకింగ్ యాస్ వెల్ యాస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఒకటి సింపుల్ రీజన్. సో, ఇంతకుముందు బ్యాంక్స్ అనేవి ఓన్లీ కోర్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ జనరేట్ చేసాయి. అంటే జనాల దగ్గర డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసి దాన్ని లోన్ రూపంలో ఇచ్చి దాని మీద ప్రాఫిట్స్ జనరేట్ చేసాయి. ఇప్పుడు అలా లేదు. మొత్తం సినారియో అంతా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ సినారియోలో బ్యాంక్స్ ఓన్లీ కోర్ బ్యాంకింగ్ ద్వారా ఎర్న్ చేసే అమౌంట్ ఈస్ బిలో 15% మాత్రమే ఉంది. రిమైనింగ్ అమౌంట్ అంతా సరే అదర్ ప్రొడక్ట్స్ సేల్ చేసి వాళ్ళు రెవెన్యూ ఎర్న్ చేస్తున్నారు. అదర్ ప్రొడక్ట్స్ ఏంటి? ఇన్సూరెన్స్. మోస్ట్లీ 30-40% ఆఫ్ ద బ్యాంక్ రెవెన్యూస్ హ్యాస్ బీన్ డిపెండ్ ఆన్ ద ఇన్సూరెన్స్. సెకండ్ వన్ గివింగ్ అదర్ లోన్స్ అంటే మార్టగేజ్ లోన్స్ అండ్ దెన్ అదర్ ఇన్సూరెన్స్ లోన్స్, వాటి మీద లోన్స్ ఇచ్చి ఇన్కమ్ ఎర్న్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేపాటికి selling credit cards. So, these are all the additional benefits that banks have been adding to their revenue sources. So, ఎవరైతే బ్యాంకింగ్ యాజ్ వెల్ యాజ్ ఎన్‌బీఎఫ్‌సిస్ సెక్టార్ బాగుంటది అనుకుంటారో దే కెన్ ప్రిఫర్ దీస్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్. రైట్. డివిడెంట్ ఈల్డ్ ఫండ్. సో, నేమ్‌లోనే ఇక్కడ ఏంటంటే ఫండ్ మేనేజర్ కంపెనీస్ ఏదైతే రెగ్యులర్ గా డివిడెంట్ పే చేస్తాయో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సింపుల్ కాన్సెప్ట్. డివిడెంట్ అంటే ఏంటి? డివిడెంట్ అంటే ఏం లేదండి. మీరు పెట్టిన పెట్టుబడికి మీకు వచ్చే రిటర్న్ ని డివిడెంట్ అంటారు. సపోజ్ నేను ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను అనుకుందాం. నేను టాటా అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేశానండి. ₹1,00,000 ఇన్వెస్ట్ చేశాను. నేను ఏ ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేస్తాను?
నాకు ఎంతో కొంత రిటర్న్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. సో నేను పెట్టిన ₹1,00,000కి వచ్చిన ప్రాఫిట్లో నాకు షేర్ చేసే అమౌంట్నే డివిడెంట్ అంటాం. సో ₹1,00,000కి నేను ఇచ్చిన ₹1,00,000కి సపోజ్ కంపెనీకి 100,00,00,000 ప్రాఫిట్ వస్తే నాలాగా లక్షల మంది ఇన్వెస్ట్ చేసి ఉంటారు దాంట్లో. సో ఆ 100,00,00,000 డివైడెడ్ బై ఈ సంథింగ్ ప్రాఫిట్ వేసుకుంటే గనక నాకు సమ్ పార్ట్ ఆఫ్ రెవెన్యూ డివిడెంట్ రూపంలో వస్తుంది. నాకు ఇచ్చే రిటర్న్ ని అంటే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కి వచ్చే రిటర్న్ ని మనం డివిడెండ్ అంటాం, రైట్. సో ఇక్కడ ఏంటంటే ఫండ్ మేనేజర్ రెగ్యులర్ గా ఏదైతే కంపెనీస్ డివిడెండ్స్ పే చేస్తాయో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాడండి, ఆ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఏంటి ఆ కంపెనీస్ అంటే మన ఇండియన్ మార్కెట్స్ లో రెగ్యులర్ గా పే చేసే రెగ్యులర్ గా డివిడెండ్ పే చేసే కంపెనీస్. సో ఇవన్నీ ఎగ్జాంపుల్ కోసమే చెప్తున్నానండి నేను. సో ఫస్ట్ వన్ ఈజ్ ఐటీసీ లిమిటెడ్, ఇండియన్ టొబాకో కంపెనీ లిమిటెడ్. సో ఇది తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు. మోస్ట్లీ ఏంటంటే మనకి ఇది సిగరెట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ యాజ్ వెల్ యాజ్ బుక్స్ ఉన్నాయి, స్టేషనరీ ఉంది. సో వీటిలో బాగా ఫేమస్ ఐటీసీ మనకి. నెక్స్ట్ వన్ ఈజ్ కోల్ ఇండియా లిమిటెడ్. సో ఇది మైనింగ్ కంపెనీ అండి. నెక్స్ట్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్. సో పవర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లో పవర్ ప్రొడ్యూస్ చేసే కంపెనీ అండి. నెక్స్ట్ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ అంటే మెటల్స్ అండ్ మైనింగ్ కి రిలేటెడ్ కంపెనీ. ఓఎన్జీసీ ఆయిల్ అండ్ గ్యాస్ నేచురల్ గ్యాస్ కంపెనీ, ఆయిల్ అండ్ గ్యాస్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఇది. నెక్స్ట్ ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ కంపెనీ, హెచ్సిఎల్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ కంపెనీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ సాఫ్ట్వేర్ కంపెనీ. నెక్స్ట్ హీరో మోటార్ కాప్ ఆటోమొబైల్ కంపెనీ. నెక్స్ట్ హిందుస్థాన్ యూనిలివర్ ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ సర్వీసెస్. నెక్స్ట్ వచ్చేపాటికి సో ఇవి మార్కెట్ లో ఎంత పర్సెంట్ డివిడెంట్ అప్రాక్స్ ఇస్తున్నాయి అంటే సో దిస్ వీడియో ఇస్ నాట్ రికమెండెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ దీస్ స్టాక్స్. నేనేంటంటే నాలెడ్జ్ కోసం మాత్రమే డివిడెంట్ ఇల్లింగ్ ఫండ్స్ లో వాళ్ళ పోర్ట్ఫోలియో చెక్ చేసి ఎగ్జాంపుల్ కింద ఈ కంపెనీస్ పెట్టాను. అంటే నేనేదో చెప్పాను, నేనేదో సజెస్ట్ చేశాను, ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం కాదు. సో థీమ్ ఏంటి ఇక్కడ, డివిడెంట్ ఈల్డ్ ఫండ్. ఫండ్ మేనేజర్ ఏ కంపెనీస్ అయితే రెగ్యులర్ గా డివిడెంట్ పే చేస్తాయో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాడు. సో అందులో పార్ట్ ఆఫ్ దీస్ కంపెనీస్, రైట్. ఫండ్ మేనేజర్ మళ్ళీ ఇదే కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తాడని లేదండి. ఆయన రీసెర్చ్ లో ఏదైతే బెస్ట్ ఏదైతే బెస్ట్ స్టాక్ అని ఆయన బిలీవ్ చేస్తాడో దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటాడు. నెక్స్ట్ వన్ ఈజ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్ ఫండ్. సో ఈ థీమ్ ఏంటి అంటే ఆటోమొబైల్ సెక్టార్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్స్ కి బెనిఫిట్ చేసే సెగ్మెంట్ మీద ఇన్వెస్ట్ చేస్తాడండి. అంటే మనకి ఆటోమొబైల్ సెక్టర్ ఆటోమొబైల్ సెగ్మెంట్ కి సపోర్ట్ చేసే సెక్టార్స్. అంటే ఇప్పుడు ఆటోమొబైల్స్ తీసుకుంటే కార్ ఒకటే కాదండి, ఒక కారు కానీ సపోజ్ ఎగ్జాంపుల్ ఒక కార్ను మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మనకి 6,000 ప్లస్ స్పేర్ పార్ట్స్ కావాలండి. సో ఆ స్పేర్ పార్ట్స్ సప్లై చేసి అన్ని కంపెనీస్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో అన్ని కంపెనీస్ మార్కెట్ లో లిస్ట్ అయ్యి ఉంటే లేవు, అన్ని లిస్ట్ అయ్యి ఉండవు. లిస్ట్ అయిన దాంట్లో ది బెస్ట్ వన్ లో ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకి బాగా ఫేమస్ ఏంటి, కార్ లో టైర్స్ ఫేమస్, అంటే టైర్స్ కంపెనీస్ ఉన్నాయి. నెక్స్ట్ బ్యాటరీ కంపెనీస్ ఉన్నాయి. నెక్స్ట్ కార్ మొత్తానికి వైరింగ్ సప్లై చేసే కంపెనీస్ ఉన్నాయి, సెన్సార్ కంపెనీస్ ఉన్నాయి, మిర్రర్స్ సప్లై చేసే కంపెనీస్ ఉన్నాయి. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయండి మార్కెట్ లో. అంటే ఆటోమొబైల్ సెగ్మెంట్ కి సపోర్ట్ చేసి 6,000 ప్లస్ కంపెనీస్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్నాయి. సో దాంట్లో ఫండ్ మేనేజర్ రీసెర్చ్ లో ఏ ఫండ్ అయితే ఏ స్టాక్ అయితే బెస్ట్ అనుకుంటాడో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాడు. సో ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్ ఫండ్. లాజిస్టిక్ అంటే ఇక్కడ మనకి ట్రాన్స్పోర్టేషన్ కి హెల్ప్ చేసే కంపెనీస్. అంటే లైక్ మనకి డిటిటిసి అంటే వస్తువుని ఇటు నుంచి అటు ట్రాన్స్పోర్ట్ చేసే కంపెనీ అది. అంటే ఎక్స్పోర్ట్ డెలివరీ చేసే కంపెనీస్ లో కానీ ఇలా ఇన్వెస్ట్ చేస్తాడు. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం ఏ కంపెనీస్ మనకి ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్ ఫండ్ లో వస్తాయో. సో ఫస్ట్ వన్ ఈస్ మారుతి సుజుకి కంపెనీ. సో ఇది మనకి ఆటోమొబైల్ సెగ్మెంట్ కింద వస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఐచర్ మోటార్స్ ట్రాక్టర్స్ బస్సెస్ కి ఫేమస్ అండి ఆటోమొబైల్. ఇండియాలో రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్షిప్ ఐచర్ మోటార్స్ కి మాత్రమే ఉంది. అంటే రాయల్ ఎన్ఫీల్డ్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయమండి, ఫారెన్ నుంచి వస్తుంది. ఫారెన్ నుంచి వచ్చిన కంపెనీని ఐచర్ మోటార్స్ ఇక్కడ తీసుకుని డీలర్షిప్ గా డెలివర్ చేస్తుంది. సో ఐచర్ మోటార్ ఇక్కడ డెలివర్ చేస్తుంది. అంటే నెక్స్ట్ వన్ ఈజ్ హుండాయ్ ఇండియా లిమిటెడ్. సో ఇది ఒక ఆటోమొబైల్ సెగ్మెంట్. నెక్స్ట్ బజాజ్ ఆటో లిమిటెడ్. నెక్స్ట్ వన్ ఈజ్ బోష్ లిమిటెడ్. సో ఇదేంటంటే ఆటో కాంపోనెంట్స్ అంటే టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ఇది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్ లిమిటెడ్. సో ఇది ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ కింద వస్తుందండి. నెక్స్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్. సో ఇది ఆటోమొబైల్ సెగ్మెంట్ అండి. నెక్స్ట్ వన్ ఇస్ జేకే టైర్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆటో కాంపోనెంట్స్ టైర్స్ గురించి మనకి జేకే కంపెనీ ఫేమస్, ఇది కూడా ఏంటంటారు. నెక్స్ట్ ఎంఆర్ఎఫ్ మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ. సో వన్ ఆఫ్ ద టాప్ అంటే సెకండ్ లార్జెస్ట్ షేర్ వాల్యూ ఇన్ ద మార్కెట్. సో మొన్నటి వరకు టాప్ ఉండేది.
సో ఇప్పుడు దాన్ని ఒక కంపెనీ రీప్లేస్ చేసింది. అంటే ఒక స్టాక్, అంటే మొన్నటి వరకు ఎంఆర్ఎఫ్ఏ టాప్ లీడింగ్, ఇండియన్ టాప్ లీడింగ్ షేర్ అండి. సో దాన్ని ఇంకో కంపెనీ ఇప్పుడు రీప్లేస్ చేసి ఫస్ట్ ప్లేస్కి వెళ్ళింది. ఆ ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్ళిన షేర్ ఏదో మీకు ఐడియా ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్ గా కామెంట్ చేస్తారో చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఇస్ విఆర్ఎల్ లాజిస్టిక్ లిమిటెడ్. సో మనందరికీ తెలిసి ఇది విఆర్ఎల్ లాజిస్టిక్ లిమిటెడ్. నెక్స్ట్ వన్ ఇస్ డెలివరీ లిమిటెడ్. సో ఇది రీసెంట్ గా కొద్దిగా పాపులర్ అవుతుందండి. సో డెలివరీ లిమిటెడ్, సో ఇది కూడా ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్. సో ద ఎంటైర్ థీమ్ ఇస్ ట్రాన్స్పోర్టేషన్, అంటే ఆటోమొబైల్ సెగ్మెంట్ కి యాజ్ వెల్ as లాజిస్టిక్స్ ఫండ్. లాజిస్టిక్స్ అంటే సో డెలివరీ చేసే కంపెనీస్ ఏదైతే ఉంటాయో సో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో మనందరూ తెలుసు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనకి లారీ కంటైనర్ వేసుకెళ్తుంది కదా. సో అంటే లారీ ఉన్న వాళ్ళందరికీ కంటైనర్ ఉండాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఎంటీ లారీ ఉంటే చాలండి. సో మనకి ఇక్కడ మార్కెట్ లో కంటైనర్స్ కూడా రెంట్కి ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి. జస్ట్ నేను ఎంటీ లారీతో వెళ్ళిపోయి, సపోజ్ నాకు ఆర్డర్ వచ్చింది అనుకోండి, నేను ఎంటీ లారీతో వెళ్ళిపోయి కంటైనర్స్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర కంటైనర్ రెంట్ తీసుకొచ్చి నేను డెలివరీ చేసేసి మళ్ళీ కంటైనర్ వాడికి రిటర్న్ చేసేయచ్చు. సో ఇలా మార్కెట్ లో కంటైనర్స్ ను కూడా రెంట్ చేసి కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ కూడా మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్నాయి. సో వీటిలో కూడా ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను, సో ఫండ్ మేనేజర్ ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తాడంటే కాదండి. సో ఆయన రీసెర్చ్ లో ఏదైతే బెస్ట్ స్టాక్, బెస్ట్ పొటెన్షియల్ టు జనరేట్ రిటర్న్స్ అని ఆయన బిలీవ్ చేస్తాడు, ఆ స్టాక్స్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాడు. దీస్ ఆర్ ఆల్ ద ఓన్లీ ఎగ్జాంపుల్స్ టు డిస్కస్ అబౌట్ ద ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్ ఫండ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ వాల్యూ ఫండ్. వాల్యూ ఫండ్ థీమ్ ఏం లేదండి. సో ఫండ్ మేనేజర్ అండర్ వాల్యూలో ఉన్న స్టాక్స్ ని ఐడెంటిఫై చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే మార్కెట్ లో ఆ స్టాక్ కి మంచి పొటెన్షియల్ ఉంది, ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, బట్ మార్కెట్ లో ఆ షేర్ అండర్ వాల్యూ, అంటే అండర్ వాల్యూ దానికి ఉండాల్సిన వాల్యూ కన్నా చాలా తక్కువ వాల్యూలో ట్రేడ్ అవుతుందని బిలీవ్ చేస్తే అట్లాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తాడండి. సో అట్లాంటి స్టాక్స్ ఎగ్జాంపుల్ ఈజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్ లిమిటెడ్, ఎల్ఎన్టీ లార్సన్ అండ్ టార్బో, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్, ఇది బెవరేజెస్ కింద వస్తుంది. నెక్స్ట్ లుపిన్ ఇండియా, లుపిన్ లిమిటెడ్ ఫార్మా కంపెనీ. నెక్స్ట్ ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, టాటా మోటార్స్. ఫండ్ మేనేజర్ రీసెర్చ్ లో ఏదైతే బెస్ట్ అని బిలీవ్ చేసుకుంటాడో వాటిలో ఇన్వెస్ట్ చేస్తాడు, మళ్ళీ దీంట్లో ఇన్వెస్ట్ చేసాడు లేదు. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయండి. సో ఫండ్ మేనేజర్స్ వాళ్ళ రీసెర్చ్ టీము ఏ స్టాక్స్ అయితే అండర్ వాల్యూలో ఉన్నాయి, హ్యావ్ బెస్ట్ పొటెన్షియల్ టు గివ్ హై రిటర్న్స్ ఇన్ ఫ్యూచర్ అని బిలీవ్ చేస్తారు, ఆ స్టాక్స్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. సో రైట్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ వాల్యూ ఫండ్. నెక్స్ట్ వన్ ఇస్ డిఫెన్స్ ఫండ్. ఇది చాలా ఫేమస్ అయిందండి. ఐ మీన్ 3 years బ్యాక్ నేను ఒక ఏఎంసీలో వర్క్ చేసినప్పుడు ఆ ఏఎంసీ డిఫెన్స్ ఫండ్ లాంచ్ చేస్తే నేను దాన్ని సేల్ చేశాను యాజ్ అన్ ఎంప్లాయీ. మ్యూచువల్ ఫండ్ లో సర్టెన్, అంటే బేసిక్ గా రిటర్న్స్ ఎప్పుడు మనం స్పెసిఫిక్ గా మెన్షన్ చేయకూడదండి. అంటే ఎంత పెడితే మీ పెట్టుబడి 2 years లో డబుల్ అవుతుంది, 3 years లో డబుల్ అవుతుంది, ఇలా అజంప్షన్స్, ఐ మీన్ ఇలా అంటే రిటర్న్స్ చూపించి అయితే, అంటే స్పెసిఫిక్ గ్యారంటీ రిటర్న్స్ ఏమి ఉండవండి మన మ్యూచువల్ ఫండ్స్ లో. గ్యారంటీడ్ రిటర్న్స్ ఏమి ఉండవు. సో ఏంటంటే మీరు అజ్యూమ్ చేసి యాజ్ వెల్ యాజ్ ఆ స్కీమ్, ఆ థీమ్ బాగా పర్ఫామ్ చేస్తుందని మీరు బిలీవ్ చేస్తే కనుక దాంట్లో ఇన్వెస్ట్ చేయటం. సో యూనో ఐ మీన్ విత్ ఇన్ 1 year ఈ ఫండ్ 100% రిటర్న్ ఇచ్చిందండి. సో ఇన్వెస్టర్స్ అంతా హ్యాపీ ఫీల్ అయ్యారు. విత్ ఇన్ 1 year 100% రిటర్న్, అంటే మీరు పెట్టిన పెట్టుబడి ఒక సంవత్సరంలో డబల్ అయిపోయింది. సో అది జాక్ పాటే. అంటే అన్ని ఫండ్స్ అలా పర్ఫామ్ చేస్తాయని లేదండి. సో థీమాటిక్ ఫండ్ లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో టైమింగ్ ఆఫ్ ద ఫండ్ ఇస్ సో ఇంపార్టెంట్. మార్కెట్ లో ఆ థీమ్, ఆ సెక్టార్ బూమ్ ఎలా ఉంది, రైట్. సో ఆ సెగ్మెంట్ లో మార్కెట్ బాగా పర్ఫామ్ చేస్తుంది, అంటే ఈ సెక్టార్ బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉందని ఫండ్ మేనేజర్ బిలీవ్ చేసి ఆ టైంలో కనుక ఫండ్ లాంచ్ చేస్తే దెర్ విల్ మోర్ ప్రాబబిలిటీ టు జనరేట్ మోర్ రిటర్న్స్, రైట్. సో డిఫెన్స్ ఫండ్ అంటే ఏంటంటే సింపుల్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేయడం, యాజ్ వెల్ as డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి హెల్ప్ అయ్యే కంపెనీస్ లో కూడా ఇన్వెస్ట్ చేయడం. సో అందులో ఎగ్జాంపుల్స్, సో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో ఇది మనకి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ అండి. సో ఇట్ ఈస్ ఓన్డ్ బై పబ్లిక్, గవర్నమెంట్ అండి, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. సో డిఫెన్స్ లో మనకి మోస్ట్లీ 97% పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్, అంటే గవర్నమెంట్ కంపెనీసే ఉన్నాయండి. సో ప్రైవేట్ ఇండివిజువల్స్ ఎవరు డిఫెన్స్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు ఇంకా. సో ఈ థీమ్ తో ఎందుకు వచ్చారంటే మన వాళ్ళు, మనకి పాత రోజుల్లో ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా సరే ఒకవైపు రష్యా ఉండేది, ఒకవైపు అమెరికా ఉండేది, రైట్. అంటే వీడు వాడికి వెపన్ సప్లై చేసేవాడు, వీడు వాడికి వెపన్ సప్లై చేసేవాడు. సో ఇప్పుడు థర్డ్ ఆల్టర్నేటివ్ స్టేట్ ఏంటంటే మనకి ఇండియా వచ్చిందండి. సో ఇండియా ఏంటంటే వాళ్ళిద్దరికన్నా తక్కువ రేట్ లో వెపన్ సప్లై చేస్తుంది వరల్డ్ మొత్తంలో. సో రైట్, ఇప్పుడు ప్రపంచానికి థర్డ్ ఆల్టర్నేటివ్ ఇస్ ఇండియా. సో ఇండియా ఇస్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెన్స్ ఐటమ్స్, రైట్.
నెక్స్ట్ వన్ ఈజ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇది ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రిలేటెడ్ కంపెనీ అండి. నెక్స్ట్ వన్ ఈజ్ సోలార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇది కెమికల్ అండ్ పెట్రోలియం లిమిటెడ్ కంపెనీ. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ. నెక్స్ట్ వన్ ఈజ్ ఎంటార్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ. నెక్స్ట్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్, కెమికల్ అండ్ పెట్రోకెమికల్ కంపెనీ, సారీ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ కంపెనీ. సో మళ్ళీ ఇదే స్టాక్స్ లో ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తాడంటే లేదండి, ఆయన రీసెర్చ్ లో ఏదైతే బెస్ట్ అని బిలీవ్ చేస్తాడు, ఫండమెంటల్స్ ఏ కంపెనీ అయితే స్ట్రాంగ్ ఉన్నాయని బిలీవ్ చేస్తాడు, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాడు. సో నెక్స్ట్ వన్ ఇస్ టెక్నాలజీ ఫండ్, నేమ్ లోనే ఉంది టెక్నాలజీ, ఐటీ రిలేటెడ్ సెగ్మెంట్స్ లో ఇన్వెస్ట్ చేస్తాడండి. సో ఐటీ కంపెనీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ కంపెనీస్ లో ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తాడు. ఈ టీమ్ లో ఏంటంటే 85% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ విల్ బి ఇన్వెస్టెడ్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీస్, ఐటీ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఐటీ కంపెనీస్ ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం మనం. ఇన్ఫోసిస్ లిమిటెడ్, టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ లిమిటెడ్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్, టెక్ మహీంద్రా లిమిటెడ్, జెన్జో టెక్నాలజీ లిమిటెడ్, నెక్స్ట్ విప్రో లిమిటెడ్ అండ్ టాటా కమ్యూనికేషన్ లిమిటెడ్. సో ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్ అండి. ఐటీ కంపెనీస్ లో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మనకి తెలియని చాలా కంపెనీస్ ఉన్నాయి, అది ఫండ్ మేనేజర్ తెలుసు. ఆయన రీసెర్చ్ లో ఆయన బిలీవ్ చేసుకున్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఫండ్ మేనేజర్ ఏ స్టాక్స్ అయితే బిలీవ్ చేస్తాడో దాంట్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాడు. నేను ఈ కంపెనీస్ ఏదో చెప్పాను దీంట్లో ఇన్వెస్ట్ చేయడం, రైట్. సో ఈ సెగ్మెంట్ మనకి ఐటీ సెక్టార్, ఇండియన్ ఐటీ సెక్టార్ ఈస్ ప్యూర్లీ డిపెండ్ ఆన్, అంటే 80% ఇండియన్ ఐటీ సెక్టార్, ఇండియన్ స్టాక్స్, ఇండియన్ ఐటీ స్టాక్స్ హ్యాస్ బిన్ డిపెండ్ ఆన్ యుఎస్ పాలసీస్ మీద డిపెండ్ అయి ఉంది. అంటే మనకి 80% ఆఫ్ ద క్లయింట్ యుఎస్ బేస్ లోనే ఉన్నారండి. అంటే మన ఐటీ కంపెనీస్ అన్ని ఏంటంటే వర్క్ ఫర్ యుఎస్ క్లయింట్స్, మోస్ట్లీ యుఎస్ లోనే ఉన్నారని మన క్లయింట్స్. సో ఐటీ సెగ్మెంట్, ఐటీ ఫండ్ పర్ఫామ్ చేయాలంటే యుఎస్ ఎకానమీ యాజ్ వెల్ యాజ్ యుఎస్ తో మనకి రిలేషన్ బాగుండాలి. సో ట్రంప్ రిస్ట్రిక్షన్స్ ఈ ఫండ్ మీద ఇంపాక్ట్ చూపే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇట్లాంటి ఫండ్స్ లో ఏంటంటే మనం 1 or 2 times థింక్ చేసి ఇన్వెస్ట్ చేసుకోవాలండి. అంటే జియో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఈ ఫండ్ మీద ఇంపాక్ట్ చాలా చూపిస్తుంది. నెక్స్ట్ వన్ ఇస్ ఫార్మా అండ్ హెల్త్ కేర్ లిమిటెడ్. సో సేమ్ థీమ్, సో ఫార్మా అండ్ హెల్త్ కేర్ లిమిటెడ్. సో ఈ థీమ్ లో ఏంటంటే ఫండ్ మేనేజర్ ఫార్మా కంపెనీస్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ కేర్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తాడు. దీంట్లో మనకి ఏమొస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, ఫార్మాసిటికల్ కంపెనీస్ వస్తాయి, ఫార్మాసిటికల్స్ అంటే మెడిసిన్స్ సెల్ చేసే కంపెనీస్ కూడా వస్తాయి. హాస్పిటల్స్ వస్తాయి, నెక్స్ట్ వచ్చేపాటికి మెడిసిన్ సేల్ చేసే కంపెనీస్ వస్తాయి, నెక్స్ట్ ల్యాబొరేటరీస్ వస్తాయి, నెక్స్ట్ మనకి మోస్ట్ ఫేమస్ కంపెనీస్ అంటే ఫార్మాసిటికల్స్ లో. సో మనకు తెలిసిన కంపెనీస్ ఒకసారి చూద్దామండి. సో ఫార్మాసిటికల్ కంపెనీస్ లో ఎగ్జాంపుల్స్ సన్ ఫార్మాసిటికల్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నెక్స్ట్ దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, సిప్లా లిమిటెడ్, లుపిన్ లిమిటెడ్, గ్లెన్మార్క్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్, కిమ్స్ అండి. కిమ్స్ ఫుల్ ఫామ్ ఇది, చాలా మంది కిమ్స్ ఫుల్ ఫామ్ తెలియదు. సో కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్, కిమ్స్ హాస్పిటల్ ఇది. నెక్స్ట్ వన్ ఈజ్ ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ లిమిటెడ్. ఆస్టర్ అనేది కూడా ఒక ఫారెన్ హాస్పిటల్ అండి. మన విజయవాడ యాజ్ వెల్ యాజ్ గుంటూరులో ఫేమస్ అయిన రమేష్ హాస్పిటల్స్ నౌ ఈజ్ అండర్టేకెన్ బై ఆస్టర్ కంపెనీ. సో అబ్జర్వ్ చేయండి, విజయవాడ యాజ్ వెల్ యాజ్ గుంటూరులో రమేష్ హాస్పిటల్ ముందు ఆస్టర్ అనే నేమ్ ఉంటుంది. సో రమేష్ హాస్పిటల్ ఈజ్ అక్వైర్డ్ బై ఆస్టర్ కంపెనీ. సో నెక్స్ట్ వన్ ఈజ్ అరబిందో ఫార్మా లిమిటెడ్. సో నెక్స్ట్ వన్ ఈస్ డాక్టర్ రెడ్డి ఫార్మాసిటికల్స్. సో ఇవన్నీ ఏంటంటే ఫార్మాసిటికల్ కంపెనీస్ యాజ్ వెల్ యాజ్ హాస్పిటల్స్ అండ్ దెన్ నెక్స్ట్ మెడికల్స్ సేల్ చేసే కంపెనీస్ అండి, మెడిసిన్స్ సేల్ చేసే కంపెనీస్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. ఇది కూడా మనకి చాలా ఫేమస్ ఫండ్ అండి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అంటే ఏంటంటే సో ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసే కంపెనీస్ అండి. అంటే లైక్ దీంట్లో మనకి సిమెంట్ రావచ్చు, ఐరన్ రావచ్చు, నెక్స్ట్ పెయింట్స్ రావచ్చు, లేదంటే మెటల్స్ రావచ్చు, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ రావచ్చు. ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయడానికి మనం ఏదైతే యూజ్ చేస్తాం, మెటీరియల్ యూజ్ చేస్తాం, ఆ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారండి. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒకసారి. బ్యాంక్ ఎందుకు వచ్చింది హౌస్ కన్స్ట్రక్ట్ చేయడానికి? బ్యాంక్ తో పని ఏంటంటే హౌస్ కన్స్ట్రక్ట్ చేయడానికి లేదంటే హౌస్ పర్చేస్ చేయడానికి నువ్వు బ్యాంక్స్ దగ్గర లోన్ తీసుకుంటావు. సో బ్యాంకింగ్ సెక్టార్స్ లో హెచ్డిఎఫ్సి ఒకటి ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ అంటే మనం డైరెక్ట్ మన ల్యాండ్ తీసుకెళ్లి ఒక కాంట్రాక్టర్ కి ఇచ్చి సర్టెన్ పీరియడ్ లో మనం హౌస్ కన్స్ట్రక్ట్ చేసేయమంటాం. సో అలా మనకి ఎల్ఎన్టీ ఫేమస్ మనకి, రైట్, లార్సన్ అండ్ టాబో కంపెనీ. సో అంటే హౌసెస్ ఒకటే కాదండి, ఎల్ఎన్టీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తుంది, రోడ్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది.
రైట్. సో అదాని పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, ఇక్కడ మనకి అదాని పోర్ట్స్ వచ్చేపాటికి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుందండి. సో పోర్ట్స్ డెవలప్ చేస్తుంది. సో అదాని కంపెనీ తీసుకోవచ్చు. లేదంటే అంబుజా సిమెంట్, సిమెంట్ కంపెనీస్ లో అంబుజా సిమెంట్ ఒకటే నేను ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. నెక్స్ట్ వన్ ఇస్ స్టీల్స్ కి వచ్చేపాటికి టాటా స్టీల్. నెక్స్ట్ పవర్ కి వచ్చేపాటికి ఐనాక్స్ విండ్ పవర్. పెయింట్స్ కి వచ్చేపాటికి ఏషియన్ పెయింట్, బర్గర్ పెయింట్. సో ఇవి మనకి మార్కెట్ లో లిస్ట్ అయిన స్టాక్స్ అండి. పెయింట్స్ మెన్షన్ చేయడం మర్చిపోయాను. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ కి బూస్ట్ చేసే స్టాక్స్ ఏదైతే ఉంటాయో, అంటే సెగ్మెంట్స్ ఏదైతే ఉంటాయో, సిమెంట్ అవ్వచ్చు, ఐరన్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్స్ అవ్వచ్చు, లేదంటే పెయింట్స్ అవ్వచ్చు, ఆ సెగ్మెంట్ లో ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఈజ్ ఎంఎన్సి. సో మల్టీనేషనల్ కోఆపరేట్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారండి. సో మల్టీనేషనల్ కోఆపరేట్ కంపెనీస్ లో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉన్నాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టార్స్ ఉన్నాయండి. ఆ సెక్టార్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్, ఇది బెవరేజెస్ కింద వస్తుంది. ఇదేంటంటే ఆల్కహాల్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ కి స్పిరిట్ సప్లై చేస్తుందండి మోస్ట్లీ. రైట్. దానికన్నా బెటర్ ఆల్కహాల్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ అనుకోవచ్చు, యునైటెడ్ స్పిరిట్ లిమిటెడ్. నెక్స్ట్ వన్ వచ్చి సిమెంట్స్ లో వచ్చేపాటికి అంబుజా సిమెంట్. నెక్స్ట్ ఆటోమొబైల్స్ లో వచ్చేపాటికి మారుతి సుజుకి. నెక్స్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ లో వచ్చేపాటికి నెస్లే ఇండియా. నెక్స్ట్ వన్ ఈజ్ ఆటో కాంపోనెంట్స్ వచ్చేపాటికి బోష్ లిమిటెడ్, అంటే టూల్స్ అండ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ. నెక్స్ట్ అబౌట్ ఇండియా లిమిటెడ్, ఫార్మాసిటికల్ కంపెనీ. నెక్స్ట్ వన్ ఈజ్ హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ, డైవర్సిఫైడ్ ఎఫ్ఎంసీజీ, సో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. సో హిందుస్థాన్ యూనిలివర్ స్పెషాలిటీ ఏంటంటే అంటే మనం హౌస్ లో యూజ్ చేసే 10 ప్రొడక్ట్స్ లో మోస్ట్లీ 6 ప్రొడక్ట్స్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటాయో, సోప్ కానీ, షాంపూ కానీ, పేస్ట్ కానీ, సో వీటిల్లో 10 ప్రొడక్ట్స్ లో 6 ప్రొడక్ట్స్ మీ ఇంట్లో హెచ్యుఎల్ మాత్రమే ఉంటాయి. చూడండి ఒకసారి డిస్క్రిప్షన్ లో చూడండి. హిందుస్థాన్ యూనిలివర్ ప్రొడక్ట్స్ పేస్ట్ రూపంలో కానీ, షాంపూ రూపంలో కానీ, లేదంటే సోప్ రూపంలో కానీ, లేదా ఎనీ అదర్ ఆల్టర్నేటివ్ ఎఫ్ఎంసీజీ కాంపోనెంట్స్ కింద మనం కన్జ్యూమ్ చేస్తాం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద థిమాటిక్ ఫండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పేషెంట్లీ వాచింగ్ మై వీడియో. So if you like the content, please do like, subscribe, and at least share with 1 or 2 of your friends. So it will boost my morale to do more videos on this mutual fund content. Thank you so much for watching my video. Thank you.